నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అన్నా చెల్లెళ్ళు ఒకటి కాబోతున్నారా? వాస్తవానికి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకం చెప్పనటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే పార్లమెంటుకు సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖున అమరావతి చట్టబద్ధత గురించి ఒకసారి వ్యతిరేకించారు. దాని తర్వాత ఇప్పుడు సర్ అంటూ వస్తూ దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిందిస్తున్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయండి, ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండిటికి కూడా వైసీపీ పెద్ద కుట్రలే పనుతుంది. అంటే వాస్తవానికి రాజ్యసభకి షర్మిలను పంపించి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అంటే పిల్ల కాంగ్రెస్ని తల్లి కాంగ్రెస్ని కలిపబోతున్నాడా? ఇలాంటి చర్చలు ఏవో నడుస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు విషయాలు. షర్మిల అన్నగారితో కలుస్తుందో లేదో మనం చెప్పలేం. ఎందుకంటే ఇవాళ కూడా ఆవిడ డిఎస్సి మీద అన్నని నిప్పులు జరిగింది. కూటమి మీద అసలు నువ్వు ఎట్లా నిందలేస్తావు, అసలు నువ్వు డిఎస్సినే నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు కదా, నువ్వేం చెప్పొచ్చావని. కాబట్టి ఆ విషయంలో మనం చెప్పలేం. కానీ ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, తను ఒక పార్టీ పెట్టి తెలంగాణలో నిలబడలేకపోయారు. సరే, ఆపద్ధర్మంగా ఆవిడ కాంగ్రెస్ కాబట్టి అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవిని అలంకరించారు ఆవిడ. కానీ అక్కడ కూడా ఆవిడ కాంగ్రెస్ తరఫున ఏ రోజు మాట్లాడలేదు గట్టిగా. అంటే కాంగ్రెస్ తరఫున మాట్లాడలేదు ఇన్ ద సెన్స్ కూటమిని నిలదీయలేదు. ఆవిడ ఇష్యూ బేస్డ్గా ఎప్పుడైనా మాట్లాడారు తప్ప ఆవిడ టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి. సో దీంతో వాళ్ళ కాంగ్రెస్లో కొంచెం అసంతృప్తి ఉంది. అంటే వాళ్ళు ఏమీ అనలేరు కదా షర్మిలని. సో వాళ్ళు ఇప్పుడు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు రాజ్యసభకి 4 వేకెన్సీలు వస్తున్నాయి కాబట్టి కర్ణాటకలో తిను ఢిల్లీ వెళ్ళి కలిశారు షర్మిల భర్త ఎవరిని రాహుల్ గాంధీని. సో రాజ్యసభకి వెళ్తారా అని ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అధ్యక్ష పదవి కంటే రాజ్యసభకి అయితే తను షీ కెన్ డూ మోర్ జస్టిస్ అని. ఎందుకంటే భాషలు వచ్చేవాడికి అండ్ మోర్ ఓవర్ తను మాట్లాడగలరు, ధైర్యంగా నిలదీయగలరు కూడా. సో అదొక రీజన్ అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు మనం మొత్తం అసలు వ్యవహారం చూసుకుంటే కనుక అయితే ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది ఒక రకంగా అంటే షర్మిలను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కులేని మనిషిలాగానే ఉన్నాడు చెప్పాలంటే. అంటే అతనికి నిజంగా చెప్పాలంటే రాజకీయం తెలీదు. మనం కనుక గమనిస్తే మీరు అన్నారు పవన్ కళ్యాణ్ మీద పడేడుస్తున్నాడని, కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళు లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేయడం ఏంటి? అసలు అది అర్థం లేదు. అంటే ఇక్కడ రెండు అంశాలు మీరు ఆలోచించాలి. ఒకటి మీకు వైసీపీ అయితే, ఇంకొకటి బీఆర్ఎస్. మీకు అర్థమైందా ఇప్పుడు కుట్ర ఏంటో? ఎందుకంటే మీకు మోదీ వెళ్ళి హైదరాబాద్లో అటు చంద్రబాబు నాయుడిని కలిసి ఇటు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిశాక బీఆర్ఎస్లో భయం మొదలైంది. సో ఇది కలిపి చేసిన కుట్ర. అంటే ఒకే దెబ్బకి అంటే పవన్ కళ్యాణ్ని దెబ్బ కొడితే రెండు పిట్టల్లాగా ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు రెండూ తెచ్చుకోవాలంటే ప్రయత్నం కింద వీళ్ళు ఈ కుట్రలు పడుతున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైసీపీ బీఆర్ఎస్ రెండూ కలిసే ఉంటాయి. వాళ్ళు పైకి ఏదో ఎలా మాట్లాడినా సందర్భాన్ని బట్టి, బట్ వాళ్ళ ఐడియాలజీ ఒకటిగానే ఉంది కదా. రెండోది ఇవాళ వాళ్ళకి కామన్ శత్రువు పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తాడు డెఫినెట్గా. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తారు. 2వ తారీఖు వాళ్ళకి సమావేశం ఉంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు అనవసరంగా వాళ్ళని వాళ్ళే రెచ్చగొట్టుకున్నారు. ఏ రకంగా అంటే పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయం తీసుకునేవారో లేదో తెలియదు మనకి. ఈ అనవసరమైన గొడవల వల్ల ఆయన ఆ విషయం వదిలేయండి అన్నాక దాన్ని సాగదీసింది నాగేశ్వర్. ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించి అసలు మామూలుగా కాదు, అసలు ఎంత నీచంగా మాట్లాడారంటే, అంటే ఒక పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నాం అనుకుని సినిమా వాళ్ళని కూడా టార్గెట్ చేసి అలాంటి మాటలు మాట్లాడటం అనేది సభ్య సమాజంలో జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడతారు. దాన్ని ఆయన ఆమోదించి, ఎవరా ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన నోరు మూసుకుని కూర్చోవటం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక పదాన్ని పట్టుకుని వీళ్ళు, అంటే స్వేచ్ఛకు అసలు అర్థం ఏంటి అనేది వాళ్ళ మనం వెతుక్కునే ఒక స్థితికి వచ్చాం మనం. సో ఇవన్నీ చేశాక మరి ఇవాళ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలంగాణలో అడుగు పెడతాడు ఆయన. అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రెచ్చగొట్టకూడదు అనేది గతంలో వైసీపీకి అర్థమైంది. ఎందుకంటే
ఎప్పుడైతే సైలెంట్గా ఆంధ్ర రాజకీయాలు జరుగుతున్నా సరే ఆయన పని దాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత రెచ్చగొట్టినందుకు, అదిగాక అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జస్ట్ చూడడానికి వెళ్తుంటేనే ఆయన ఆపేసినందుకు ఇంకా ఆయన ఎక్కడ ఆగల. ఇక్కడ ఓన్లీ చూడడమే కాదు, మనం కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టలేమని చెప్పేసి అనుకున్నది జరిగింది. సో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాలన్నీ కూడా టార్గెట్ చేస్తుంటే ఆయన ఒకరు దృష్టి పెట్టి తెలంగాణ మీరు ఇందాక అన్నట్టు కూటమికి ఏర్పడితే ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితి ఏముందండి, బీఆర్ఎస్ మూల కూర్చుంటుంది, అందులో సందేహం. అక్కడ వైసీపీ ఆల్రెడీ మూలను పడింది అక్కడ, ఇక్కడ బీఆర్ఎస్ కూడా పడుతుంది. ఇప్పుడు మనం అనవసరంగా వెళ్ళి ఎదుటి మనిషిని మనం ఇబ్బంది పెట్టకూడదు, అది వీళ్ళకి అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు మీ జోలికే రాలా, అతను ఎవరిని అనవసరంగా ఎప్పుడో మాట అనడు అతను. అంటే మొదట అనింది ప్రొఫెసర్ నాగేశ్వరం, తర్వాత తన మాటలు తను వెనక్కి తీసుకున్నాడు. ఆయన పైగా అసలు ఎటువంటి శషభిషలు లేకుండా ఎటువంటి బేషరతుగా తీసుకుంటున్నానని, అంటే నాటకాలు ఆడారా మీరందరూ? సో ఇప్పుడు ఇదంతా కూడా ఓ పక్క తెలంగాణలో ఓ పక్క కుట్రలు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో అటు కుల రాజకీయాలు అంటగట్టాలి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఓన్లీ కాపు. ఇంకా చాలా ఉందండి వీళ్ళ కుట్రలు. ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఇతన్ని నువ్వు కాపు 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 అంటే ఆయన రెచ్చిపోతాడు అనుకుంటున్నారు. ఆయన అసలు ఎలాంటి వాటిని పట్టించుకోడు. వీళ్ళకి ఇంకా అర్థం కాకపోతే వీళ్ళు పూర్తిగా ఇంట్లో కూర్చుంటారు. అది నేను చెప్తున్నా. ఇవాళ అతను ఎవరినో తీసుకొచ్చి ఇతను ఎవరినో తీసుకొచ్చి నువ్వు కాపు నేతవా, కాపు నాయకుడువా, లేకపోతే కాపు మనిషివా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడించటం అంటే చీప్ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే కాపులు పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు అన్నది ఆయనకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇవన్నీ చేసినందువల్ల 1% ఓటు కూడా వైసీపీకి వెళ్ళదు. సో నిజంగా పిల్ల కాంగ్రెస్ వచ్చి తల్లి కాంగ్రెస్లో కలవడం వల్ల ఏమన్నా సరే లాభం ఉంటుంది? ఎవరికి లాభం ఉంటుంది? ఎవరికి ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ జగన్మోహన్ రెడ్డి కూడా పనికిమాలిన వాడు అన్నట్టుగా అనిపించుకుంటాడు. ఇప్పుడు సోనియా గాంధీ మా నాన్నగారిని చంపించేసింది అని చెప్పేసి అన్నారు గతంలో. మీరు రిలయన్స్ అన్నారు, రిలయన్స్ అతనికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చుకున్నారు, పరిమళనత్వానికి ఒక్కొక్క సీట్ ఇచ్చారు. సో ఇప్పుడు సోనియా గాంధీ కూడా కాదు అని చెప్పేసి అంటూ రేపు పొద్దున బొత్స గారు అన్న మాటలు నిజం చేయబోతున్నాడా? అంటే రాజశేఖర రెడ్డి గారు మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో అని చెప్పేసి అన్న బొత్స మాటలు నిజం ఏం చేయబోతున్నాడు? ఉండొచ్చు. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు అన్ని రకాలుగా తన్ని తాను నేనే చేశాను అని ప్రూవ్ చేసుకోవటానికి ఆయన కాంగ్రెస్తో కలుస్తున్నాడా? అంటే మా నాన్న హత్య వెనక నా హస్తం ఉంది, మా బాబాయ్ హత్య వెనక నా హస్తం ఉంది, సో గొడ్డలి అనేది మాకు వారసత్వంగా వస్తుందని చెప్పదలుచుకున్నాడా? ఇక్కడ బీఆర్ఎస్ కూడా అనవసరంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ని కదిపారా? ఇప్పుడు నష్టపోయేది ఎవరు? అల్టిమేట్గా ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చే నష్టమే ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నాడో మనం చూసాం. ఆయన అసలు దేనికి జంకడు గొంకడు. ఇప్పుడు ఆయనకు అవసరమైనది ఏమీ లేదు, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అందుకని ఇప్పుడు ఎటు పోయినా నష్టపోయేది కేసీఆర్, కేటీఆర్. హరీష్ రావు అనవసరంగా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో. కవిత ఇన్వాల్వ్ అయ్యారు, అసలు అనవసరం వాళ్ళిద్దరికి. ఒకవేళ బీఆర్ఎస్ కోసం ఆయన అయినా ఈవిడ టీఆర్ఎస్ కోసం అయినా కూడా దానివల్ల వాళ్ళకి ఒక్క ఓటు కూడా పడదు, ఇంకా ఏమైనా ఉంటే మైనస్ అవుతాయి. కాబట్టి తొందరపాటు చర్యలు అంటారు వీటిని. ఇప్పుడు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నది వీళ్ళు. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇంకా బలపడతాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఒక్కసారి సీరియస్గా దృష్టి పెడితే స్థానిక ఎన్నికల్లో మొన్ననే జనసేనకు 1-2 వచ్చాయి కదా, ఈసారి కొంచెం పర్వాలేదు, ఇంప్రూవ్ అవుతారు. 2028కి కొద్దో గొప్ప పాగా వేయడానికి ప్రయత్నిస్తారు. సో అల్టిమేట్గా బీజేపీకి అది ప్లస్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చే నష్టమైన, తెలుగుదేశాన్ని రమ్మని అందరూ అడుగుతున్నారు తెలంగాణలో. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వస్తారా అంటే మీరు కూడా అక్కడికి వెళ్ళండి, ఎవరు వద్దని లేదు. మీ బీఆర్ఎస్ నాయకుడే చెప్పాడుగా నేను ఆంధ్రాలో కూడా పోటీ చేస్తానని. ఎందుకు తోట చంద్రశేఖర్ గారిని అక్కడ ప్రెసిడెంట్ కూడా పెట్టారు కదా. కాబట్టి ఈ తోట చంద్రశేఖర్ నిలబెట్టుకోండి. ఎవరు నెగ్గుతారో ప్రజలు నిర్ణయిస్తారండి. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా నిల్చోవచ్చు. అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన కాళ్ళని తను తొక్కేసుకున్నట్టుగా ఇప్పుడు రాహుల్ గాంధీని అంటే కాంగ్రెస్ పార్టీని కూడా కంప్లీట్గా తొక్కేస్తానని ఫిక్స్ అయిపోవడం చెప్పాను. అంటే ఇంకా లేవక్కర్లేదు, ఇంకా పూర్తిగా పడుకోబెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేస్తున్నాడని అర్థం. సో రాహుల్ గాంధీ అది ఆలోచించుకోవాలి. కొంచెం తెలివైన వాడైతే పిల్ల కాంగ్రెస్ని కలుపుకోడు. ఒకవేళ కాదు, ఆయనకు తెలియదు కదా అవగాహన, రాహుల్ గాంధీకి కూడా పెద్దగా రాజకీయ అనుభవం లేదు కాబట్టి మరి ఆయన తొందరపడితే అందుకు తగిన ఫలితం వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకోవాలి.
సో చూద్దామండి ఖచ్చితంగా ఏదైతే బీజేపీతో వ్యతిరేకిస్తూ కాంగ్రెస్తో కలవబోతున్నాడా, లేదా నా తండ్రి చావుకు కారణం కాంగ్రెస్ కూడా కాదు అని చెప్పేసి అంటూ బొత్స అన్న మాటలు నిజం చేయబోతున్నాడా, సో ఏం చేయబోతున్నాడో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.